బీసీ వర్గాల హక్కుల సాధనకు మా పార్టీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు బీఆర్ఎస్ నేత గిల్లు శ్రీనివాస్ యాదవ్. బీసీ కులగణన రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. 9 నెలలు దాటినా బీసీల సమస్యలపై కనీసం సీఎం రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదన్నారు. తమిళనాడు బీసీ రిజర్వేషన్ల అమలుపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామంటున్న గిల్లు శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. బృందం తమిళనాడుకు బయలుదేరింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అధ్యయనానికి సంబంధించి దాదాపుగా 40 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్పీ నాయకుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క ఏదైతే పర్యటన ఎలా ఉండబోతుంది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు? ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రం ఉన్న మెజార్టీ బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తాయని చెప్పి నమ్మి ఓటు వేయడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా కనీసం ఒక అడుగు కూడా దాని బీసీ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకేయలేదు. ఏమంటే కులగణన ఇస్తామని చెప్పి కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి 42% తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. కానీ మాకున్న సమాచారం మేరకు చాలామంది ఇవాళ బీసీ కమిషన్లో పనిచేసిన ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య గారు వారి నివాసానికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం వెళ్ళి వారితో కూడా సమాలోచన జరపడం జరిగింది. వారిని అడిగితే వారు చెప్పారు, కేంద్రంలో 9th షెడ్యూల్, తమిళనాడు రాష్ట్రంలో 9th షెడ్యూల్ పెట్టడం వల్లనే అక్కడ 50% క్యాప్ దాటి అక్కడ రిజర్వేషన్ ఇవ్వగలరు. ఇక్కడ మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు కూడా దానికి ఒప్పుకోదు. కాబట్టి గతంలో ఎన్ని జడ్జిమెంట్ ఇచ్చినా కూడా 50% క్యాప్కి ఇవ్వడం వల్లనే ఇవాళ రిజర్వేషన్ రాలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, లిటరల్గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజలకు ఇవాళ మోసం చేసింది అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు తమిళనాడుకి వెళ్ళండి, అక్కడ ప్రభుత్వంతో మాట్లాడాలంటే మేము ఈ విషయాన్ని మా పార్టీ అధినేత కేసీఆర్ గారి దృష్టికి, అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఒక పార్టీ పరంగా ఒక ప్రతినిధి బృందాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న బీసీ సంఘాల్లో పనిచేస్తున్న క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు అందరితో ఒక 50 మంది బృందాన్ని ఇవాళ వారి సూచన మేరకు ఇవాళ చెన్నైకి వెళ్తూ ఉన్నాం. చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా చెన్నైలో ఎవరెవరిని కలవనున్నారు, అక్కడ ఏవి పరిశీలించనున్నారు? చెన్నైలో అక్కడ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కలవబోతా ఉన్నాం. అదేవిధంగా బీసీ కమిషన్ కూడా కలవబోతాం. వాళ్ళతో ఒక సిఎస్ గారిని కూడా తమిళనాడు చీఫ్ సెక్రటరీ గారితో కలిసి ఒక విస్తృత స్థాయి ఒక అవగాహన కోసం ఒక సమావేశానికి వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ సమావేశం ఉన్నది. ఖచ్చితంగా బీసీల కోసం తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగానైతే 65% వాళ్ళు రిజర్వేషన్లు ఎట్లయితే అమలు చేస్తున్నారో, అబోవ్ 50% ఎట్లయితే ఇంప్లిమెంట్ ఇస్తున్నారో ఆ విధంగా చేసే అవకాశం ఉందనే దాని మీద ఇవాళ ఆ స్టడీ కోసం ఇవాళ టూర్గా చాలామంది సీనియర్ నాయకులు మా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మధుసూదన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మినిస్టర్లు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వద్దిరాజు రవిచంద్ర ఎంపీ గారు, చాలామంది కూడా ఇవాళ పోతా ఉన్నాం. దాన్ని స్టడీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా కేసీఆర్ గారి పార్టీ అధినేత కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. చెప్పండి, ప్రధానంగా ఒక రకంగా ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించిందంటారా, కాంగ్రెస్ పార్టీ పక్కదారి పట్టించిందంటారా? ఎలా ఒత్తిడి చేయబోతున్నారు ప్రభుత్వం పైన? ఇప్పుడు అబ్సల్యూట్లీ అండి, ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు ఎక్కడ చేయలేదు. గతంలో యూపీఏ 1, యూపీఏ 2, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీసీల విషయంలో ఒక మంత్రిత్వ శాఖ కూడా పెట్టని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ 1 ప్రభుత్వం ఏర్పడ్డా కూడా కనీసం బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టలేదు. అలాంటి పార్టీ వేళ బీసీలు చేస్తుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ ఈ రాష్ట్రంలో నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం 42% మేము ఇస్తాం, కులగణన చేస్తామంటే నమ్మి ఇవాళ వారికి ఓట్లు వేయడం జరిగింది. ఇవాళ వారు చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు 9 నెలలు దాటినా కూడా బీసీల సమస్యల గురించి కనీసం ఇలాంటి ఒక అధ్యయనం కూడా చేయలేదు. ఒక మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ మీటింగ్ కూడా దాని మీద పెట్టలేదంటేనే రేవంత్ రెడ్డి గారికి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో చిత్తశుద్ధి లేదు. రాబోయే రోజుల్లో వటినే దీని కాలయాపన వేసి స్థానిక సంస్థలు వితౌట్ 42% రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు నిర్వహించడం ఒక ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు కనిపిస్తుంది. ఎలాంటి ఒత్తిడి చేయబోతున్నారు ప్రభుత్వం పైన? వారు నవంబర్ 10 రోజు గత సంవత్సరం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద వాళ్ళకు సమావేశాన్ని నిర్వహించారు. కాబట్టి అప్పటి వరకు కూడా మేము గడువిస్తున్నాం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నవంబర్ 10 వరకు ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము టైం ఇస్తున్నాం. ఈ లోపు కనుక 42% రిజర్వేషన్ అమలు చేస్తూ నిర్ణయం కనుక తీసుకపోతే
తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ సందర్భంగా తమిళనాడుకు సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు, ఏదైతే కలిసి అక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు దాదాపుగా బీఆర్ఎస్ బీసీ నాయకులు దాదాపుగా 40 మందికి పైగా కూడా ఈ పర్యటన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. వీరేంద్ర సర్విన్తో వంశకృష్ణ టీవీ న్యూస్, హైదరాబాద్.